ఇక వేసవిలో నీటికి పాకులాడే పరిస్థితి ఓయూలోనూ కనబడుతోంది. బోర్లు వేసినా నీళ్లు పడకపోవడంతో కనీస అవసరాలకు ఇబ్బందులు పడుతున్నారు స్టూడెంట్స్. నీళ్లు రాక బాత్రూమ్స్ నిరుపయోగంగా మారిపోయాయి. దీంతో ట్యాంకర్ల దగ్గర బకెట్లతో నీళ్లు తెచ్చుకుంటూ ఆరుబయటే స్నానాలు చేస్తున్నారు. వర్సిటీలో వాటర్ వర్రీపై స్పెషల్ ఫోకస్. ఓయూ ఉస్మానియా వర్సిటీ. దీని విశిష్టత మనకే కాదు, దేశ విదేశాల్లోనూ కీర్తించే స్థాయి. 4 మాటల్లో చెప్పాలంటే 1600 ఎకరాల్లో 1917లో 7వ నిజాం ఫజ్జంగ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అసీజ్ జా ఈ యూనివర్సిటీని స్థాపించారు. కళాత్మకత ఉట్టిపడే భవన నిర్మాణాలు, పచ్చని వాతావరణం ప్రత్యేకత. మాజీ పీఎం పివి నరసింహారావు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జైపాల్ రెడ్డి, విప్లవ కవి వరవరరావు, ఎంఐఎం నేత అసదుద్దీన్ ఇలా ఎందరో ప్రముఖులు ఈ వర్సిటీలో డిగ్రీ తీసుకున్నవారే. తెలంగాణ రాష్ట్రం సాధనలో వర్సిటీ పాత్రను విస్మరించలేనిది. ఇంత గొప్ప చరిత్రకు మరో కోణం కూడా ఉంది. అదే వాటర్ వరీ. శతాబ్ది ఉత్సవాలకు రెడీ అవుతున్న వర్సిటీలో నీటి కష్టాలపై గ్రౌండ్ రిపోర్ట్. స్టూడెంట్స్ ఉదయం నిద్రలేవగానే పుస్తకాలతో కుస్తీ పడాలి. ఓయూలోని కుర్రోళ్లది మాత్రం డిఫరెంట్. బకెట్లతో రెడీ అవుతారు. కాలకృత్యాలు తీర్చుకోవటానికి, స్నానం చేయటానికి నీళ్ల కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇది పచ్చని చెట్ల సాక్షిగా చెబుతున్న నిజం. ఓయూలో వాటర్ ప్రాబ్లం ఎదుర్కొంటున్న స్టూడెంట్స్ ఎంతమందో తెలుసా? అక్షరాల 2000 మంది. అవును, రోజు ఈ 2000 మంది కుర్రోళ్లు నీటి కోసం ఉదయాన్నే యుద్ధం చేయాల్సిందే. అలా అయితేనే ఆ రోజుకు వాళ్ళ డ్యూటీ స్టార్ట్ అయినట్లు. ఎందుకంటే 2 ఏళ్లుగా ఇదే విధంగా తిప్పలు పడుతున్నారు కదా, అలవాటైపోయింది. E1, E2, D హాస్టల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. యూనివర్సిటీలో చూసుకుంటే 10,000 మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి కావాల్సినటువంటి కనీస అవసరాలు కూడా లేని పరిస్థితి. ఈరోజు కనీసంగా నీళ్లు లేక ఎంతోమంది విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. మార్నింగ్ లేచి కనీసం స్నానం చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చే మంచినీళ్ళే వాటిని చాలక కనీసం ముఖాలు కడుక్కునే పరిస్థితి కూడా మనకి కనిపిస్తూ ఉన్నది. ప్రభుత్వంలో ఒక విశ్వవిద్యాలయంలో విద్యావంతులను తయారు చేసే విశ్వవిద్యాలయంలో ఇదే పరిస్థితి ఉంటే ఒక మామూలు హాస్టల్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. మేము పడుతున్న బాధలు మాత్రం చాలా ఉన్నాయి. ఈరోజు మాకు చాలా ఇంటర్నల్ పరీక్షలు కూడా, ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ఇంటర్నల్ ఎగ్జామ్స్కు టైంకి వెళ్ళాలంటే మాకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ లేవు. ఈ వాటర్ ఫెసిలిటీస్ లేకుండా, స్నానాలు చేయకుండా ఇంటర్నల్ ఎగ్జామ్స్కు వెళ్ళడం సాధ్యం కాదు. కాబట్టి ఇప్పటికైనా కేసీఆర్ గారు స్పందించి ఉస్మానియా విశ్వవిద్యాలయాలకు సంబంధించిన సమస్యలు తీర్చాలని చెప్పి కోరుతున్నాం. నీటి కొరతతో ఈ హాస్టల్స్ లో బాత్రూమ్స్ మూసివేశారు. కుళాయి తిప్పితే బుస్సుమంటూ వచ్చేది గాలే, నీళ్లు కాదు. అందుకే వీటి వైపు వెళ్లడం కూడా మానేశారు స్టూడెంట్స్. క్యాంపస్ లోని నీటి ట్యాంకుల దగ్గరకు వెళ్లి తెచ్చుకుంటున్నారు. బకెట్ల కొద్దీ తెచ్చుకోవటం సాధ్యం కాదు కాబట్టి ఒక్క బకెట్ తోనే అన్ని కానిచ్చేస్తున్నారు. పొద్దున్న లేచి మేము కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళము. అక్కడ లైన్ కట్టాల్సి వస్తుంది సార్. మాకెందుకు సార్ ఈ బాధలు? మేము రాజస్థాన్ ఎడార్లో బతుకుతున్నామా, హైదరాబాద్ నాడి సెంటర్లో బతుకుతున్నామా? ఎందుకు సార్ మాకు ఇది? మేము డిగ్రీ పీజీ స్టూడెంట్స్, మేము పేదోళ్ళమే కదా సార్ ఇక్కడ బతికేది. ఎందుకు సార్ మాకు ఈ బాధలు? కనీసం తాగడానికి వాటర్ లేవు సార్. రాత్రిపూట 11 అయిన తర్వాత ఎవరిని అడిగాను అడగండి, ఇక్కడ ఆ ట్యాంకులో వాటర్ ఉన్నాయా, ఈ ట్యాంకులో వాటర్ ఉన్నాయా, ఎక్కడ ఉంటే అక్కడ పోయి తెచ్చుకుంటాం. మేము చేసుకోలే, వాటర్ లేదు. ఇప్పుడు చెట్లకు పోయేసరికి ఈ టైం అయింది. ఇలాంటి రోజు అనుభవిస్తున్నాం మా నిత్య బాధలు. ఇలాంటి యూనివర్సిటీ అధికారుల దృష్టికి వెళ్తే చేస్తామన్నారు. నేను ఈ విశ్వవిద్యాలయం అకాడమిక్ ఇయర్లో కూడా నేను సార్లకి E2 హాస్టల్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒక సింటాక్స్ వేపిస్తామన్నారు. దాన్ని ఏ నిధుల కింద తీసుకురావాలన్నారు. రూసా నిధులు అడ్డగోలు కొన్ని లక్షల కోట్లు వచ్చినాయి. ఆ రూసా నిధుల కింద రిపేర్ కూడా చేయించలే. ట్యాంకుల దగ్గర నుంచి తెచ్చుకున్న బకెట్ వాటర్ తో బాత్రూమ్ లో స్నానం చేయొచ్చు కదా అంటే ప్రస్తుతం అవి ఉపయోగించే విధంగా లేవంటున్నారు స్టూడెంట్స్. 2 ఏళ్లుగా వాడకపోవడంతో చెత్త చెదారం పేరుకుపోయింది. అక్కడ బాత్రూమ్స్ ఉన్న సంగతే మర్చిపోయారు. అందుకే ఆరుబయటే స్నానం చేస్తున్నారు.
స్నానమైతే చేస్తున్నారు, మరి కాలకృత్యాల సంగతి ఏంటి అంటే చాలా కష్టంగా ఉందంటున్నారు పిల్లలు. ఉదయం లేవగానే చెంబుతో వెళ్లటం చాలా ఇబ్బందిగా ఉంటుందని అన్నారు. వాకింగ్ కు వచ్చేవారి ముందు సిగ్గుతో తలదించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాత్రూమ్ వాటర్ వస్తే మాకు ఇంత ఎందుకు సార్? మాకు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వస్తే మేము ఇక్కడ చేస్తామా? చేయం. బయట వాకర్స్తో ఇచ్చేపోతాం సార్. బాటిల్ పట్టుకొని పోతే తెలుస్తుంది సార్ ఎవరికైనా. బాటిల్ పట్టుకొని ఇట్లా షాట్కు ఎందుకు సార్ మాకు ఈ బాధలు? ఇంకా టాయిలెట్స్ కావచ్చు, ఇవన్నీ ఏవి కూడా నీటుగా లేవు. ఇంకా అటు చూసుకున్నట్లయితే విద్యార్థులు ఆ స్మెల్ భరించలేక అవుట్ సైడ్ వెళ్తున్నారు. ఎవరైతే ఉన్నారో వర్కర్స్ వాళ్ళందరూ కూడా ఇదంతా చూసి చాలా సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉన్నది. 1000 ఎకరాల్లో క్యాంపస్. ఎందుకీ సమస్య అంటే బోర్లు ఎండిపోయాయి అనేది ఆన్సర్. అందరి నుంచి ఇదే ఆన్సర్ కామన్ గా వినిపిస్తోంది. మొత్తం 14 హాస్టల్స్ కు నీటి సరఫరా మంజీరాతో పాటు 60 బోర్లు వేశారు. 1000 అడుగులు వేసినా నీళ్లు పడటం లేదు. దీంతో నీటికి కటకట ఏర్పడింది. కొత్తగా బోర్లు వేద్దామనుకున్నా నీళ్లు పడతాయో లేదో అన్న డౌట్. దీంతో సమస్యను గాలికొదిలేశారు. స్టూడెంట్స్ ను నీటి కష్టాల్లోకి నెట్టారు. ముఖ్యంగా ఇక్కడ తాగునీటి వసతి విషయంలో తప్పితే మిగతా విషయాల్లో సరైనటువంటి వసతులు లేవు. విద్యార్థులందరూ కూడా బహిరంగ ప్రదేశాల్లో స్నానం చేయడం జరుగుతుంది. బాత్రూంలో వాటర్ రావడం అనేది చాలా రేర్గా అయిపోయింది. దీనికి ముఖ్యంగా గ్రౌండ్ వాటర్ లేకపోవడం. ఈ విషయంలో యూనివర్సిటీ అధికారులు ఎటువంటి భవిష్యత్ ప్రణాళిక వేయకుండానే జనవరి నుండి కూడా మేము ఈ విషయం మీద యూనివర్సిటీ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కానీ వారు దీని గురించి సరైనటువంటి ప్రయత్నం ఏం చేయలేదు. ఈరోజు యూనివర్సిటీలో ఎక్కడ బోర్ వేసినా కూడా 1000 మీటర్ల లోపలికి వేసినా కూడా వాటర్ రావట్లేదు. గ్రౌండ్ వాటర్ని పరిరక్షించేటువంటి ఎటువంటి చర్యలు తీసుకుపోవడం వల్ల ఈరోజు వాడుకునే నీటికి సంబంధించినటువంటి సరైనటువంటి కార్యాచరణ లేకపోవడంతో మంచి నీటిని కూడా మామూలు అవసరాలకు వాడుకోవాల్సి వస్తుంది. అలాగే పెరిగిన విద్యార్థుల సంఖ్యకు సరిపోయిన హాస్టల్ నిర్మాణం కూడా ఇంకా జరగకపోవడం వల్ల ఉన్న కొద్దిపాటి హాస్టల్లోనే అందరూ అడ్జస్ట్ కావడం, ఉన్న వాటర్నే వాడుకోవాల్సి వస్తుంది. ఇది తీవ్రమైన సమస్య. సీజన్తో సంబంధం లేకుండా 365 రోజులు నీటి సమస్య ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్టూడెంట్స్. బాత్రూమ్స్ బాగు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆరు బయట స్నానం చేయటం నిర్లక్ష్యమే అంటూ గొంతెత్తుతున్నారు. నీటి సమస్యకు కారణాలు ఏంటి, ఎందుకు వచ్చింది, పరిష్కారం లేదా, ప్రత్యామ్నాయ మార్గాలపై ప్రిన్సిపల్ ఏమంటున్నారో చూద్దాం. హాస్టళ్లలో నీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది. గత 2 నెలల నుంచి దగ్గర మేము 15 బోర్లు వేయించారు యూనివర్సిటీ ఇంజనీర్స్. అందులో ఒక 8 సక్సెస్ అయినాయి, ఒక 8 పూర్తిగా ఫెయిల్ అయినాయి. అది కాకుండా మా యూనివర్సిటీ రిజిస్ట్రారు అక్కడ జలమండలి అధికారులతో మాట్లాడి ఇంకా కొన్ని 3 లక్షల గ్యాలన్స్ కూడా ఎక్స్ట్రా సప్లై చేయడానికి కూడా కృషి చేస్తున్నారు. అది కూడా ఈ త్వరలో అయిపోతుంది ఆశిస్తున్నాం. అది కాకుండా ఈ ట్యాంకర్స్తో కూడా ఎక్కడెక్కడ కొరత ఉందో అక్కడక్కడ ట్యాంకర్స్తో కూడా యూనివర్సిటీ సప్లై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు ఈ యొక్క యూనివర్సిటీలలో కొన్ని హాస్టల్స్లలో నాన్ బోర్డర్స్తో పాటు వాళ్ళ మిత్రులు, వాళ్ళ బంధువులు కూడా విద్యార్థుల వాళ్ళకు కూడా ఉన్నారు. దాది కూడా మేము కాదనలేము. చాలా మట్టుకు కొంతము డి హాస్టల్, E1, E2 హాస్టల్లో అక్కడ బయటి ప్రదేశంలోనే బాత్రూమ్స్ సరిపోక స్నానాలు చేస్తూ ఉన్నారు. మేము ఇంజనీర్స్ అడిగితే ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే, సార్ మేము సఫిషియెంట్ బాత్రూమ్స్ ఉన్నాయి, అసలు యాక్చువల్గా బోర్డర్ స్ట్రెంత్ 4 ఉండే రూమ్లో 8 మంది 10 మంది ఉన్నారు కాబట్టి అవి సరిపోతలేవు. ఈవెన్ వాటర్ కూడా మేము యాజ్ పర్ బోర్డర్స్ లిస్ట్ ప్రకారం సప్లై చేస్తున్నాం. కానీ ఈ నాన్ బోర్డర్స్ ఉండడం వల్ల నీటి కొరత వస్తుంది, ప్లస్ ఈ బాత్రూమ్ సరిపోతలేవు కాబట్టి బయట స్నానాలు చేస్తున్నానే అభిప్రాయాన్ని వెలిపిస్తున్నారు. దీన్ని దృష్టిలో కూడా పెట్టుకొని యూనివర్సిటీ వాటికి కూడా తగిన చర్యలు తీసుకుంటుంది. 1000 ఎకరాలున్నాయి, వాటర్ ప్రాబ్లం ఏంటి, వాటర్ హార్వెస్టింగ్స్ పెట్టుకోవచ్చు కదా అని అనుకోవచ్చు. 1600 ఎకరాల్లో 1-2 మాత్రమే ఉన్నాయి. వినటానికే విడ్డూరంగా ఉన్నా ఇది నమ్మలేని నిజం. ఇంటింటికి పెట్టుకోవాలని పిలుపునిస్తుంటే క్యాంపస్లో మాత్రం అలాంటి ప్రయత్నమే జరగటం లేదు. నీళ్లన్నీ వృధాగా డ్రైనేజీల్లో కలుస్తున్నాయి. ఇప్పటికైనా రెయిన్ వాటర్ను ఒడిసి పట్టుకోవడంలో వర్సిటీ కదిలి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ భూగర్భ జలాలు ఇంకిపోవడం అనేది కేవలం మన హైదరాబాద్కే పరిమితం చేయలేని అంశం. ఇది ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న పరిణామం లోపల మనం హైదరాబాద్ కూడా మనం విట్నెస్ అవుతున్నాము. కారణం ఏమిటంటే ఈ అంతు పొంతు లేకుండా ఇష్టారాజ్యంగా పెరుగుతున్న అర్బనైజేషన్. ఈ నగరాలని ఒకప్పుడు గ్రీన్ జంగల్ లాంటివన్నీ కాంక్రీట్ జంగల్లో అవుతున్నాయి.
ఒకవైపేమో భూమిలోకి ఒక నీటి బిందువు వర్షం నీటి పోకుండా మనం సిమెంట్తో కాంక్రీట్తో మూసేస్తున్నాము. ఆ చెట్లు కొట్టేయడం వల్ల ప్రకృతి దెబ్బతిని సమతుల్యం దెబ్బతిని మనకు వర్షాలు తగ్గిపోతున్నాయి. ఒకవైపేమో వర్షాలు తగ్గుతున్నాయి, ఒకవైపు పట్టణీకరణ నగరం 4 వైపులా విపరీతంగా పెరిగిపోతుంది. ఒక నీటి బిందువు కూడా భూమిలోకి పోలేని పరిస్థితి మనం క్రియేట్ చేస్తున్నాము. ఈ నీళ్ళ గురించి వర్షాల గురించి మనం ఈ భూమిలోకి నీటి వనరులు మనం సంరక్షించుకోకపోతే ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు దక్కన్ పీఠభూమి అంటున్నాము, 4 రోజుల తర్వాత కొన్నేళ్ల తర్వాత దాదాపు ఒక 50 ఏళ్ల తర్వాత దీన్ని దక్కన్ ఎడారి అని పిలవాల్సిన పరిస్థితి వచ్చిన ఆచరణ లేదు. వర్సిటీలో వాటర్ వరీపై స్టూడెంట్స్ ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఉదయం యుద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ యూనివర్సిటీలో 60 బోర్లు ఉన్నాయి. ఇప్పుడు కేవలం 20 మాత్రమే పనిచేస్తూ ఉన్నాయి, 40 ఫెయిల్ అయిపోయినాయి. దీనికి ప్రధానంగా యూనివర్సిటీలో గ్రౌండ్ వాటర్ లేకపోవడం ఒక సమస్య అయితే అధికారుల యొక్క నిర్లక్ష్యం కూడా కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నది. అంటే అధికారులు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ఎక్కడ బోర్లు వేయాలి, ఏ పాయింట్స్ చూసుకోవాలనేది ఒక జియాలజికల్కి సంబంధించిన వాళ్ళతో మాట్లాడి పథకం ప్రకారము వాటర్కి సంబంధించి ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఇవాళ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని హాస్టల్లో వాటర్ సమస్య అనేది ప్రధానంగా ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఏర్పాటుకు సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వము యూనివర్సిటీ అధికారులు వైఫల్యం చెందడం జరిగింది. వర్సిటీ అంటేనే వాటర్ వరీ పట్టుకుంది కుర్రోళ్లకు. ఇప్పటికైనా ఆరు బయట స్నానాలకు బకెట్లతో నీళ్లు తీసుకువెళ్లే పద్ధతికి స్వస్తి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఉస్మానియా యూనివర్సిటీలో సమస్యలు స్వాగతం చెప్తున్నాయి. తెలంగాణలోని యూనివర్సిటీలను దేవాలయంగా మార్చి ప్రపంచ స్థాయి యూనివర్సిటీలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతానని మాట తప్పనని చెప్పే కేసీఆర్ ఆచరణలో నిరూపించుకుంటారని ఆశిద్దాం. కెమెరా పర్సన్ మోహన్తో మల్లేష్ V6 హైదరాబాద్.